అభివృద్ధి కంటే సంక్షేమం ఎక్కువ కదా, ఎందుకంటే ఆయన ఆటో డ్రైవర్లకు ఇచ్చారు, మహిళలకు నేను వస్తున్నానండి. దీనివల్ల ఇన్ని ఇచ్చినా అని చెప్పుకుంటున్నా కూడా దాంట్లో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ ఎక్కడ కనిపించలేదు జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన నేను చెప్తున్నారు ఇది ఎక్కడ ప్రాబ్లం, అసలు నాకు మినిమం 2 గంటల టైం ప్రతిపక్ష హోదా కింద, దాని గురించి మనం వస్తామండి. బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నారు, ఎవరన్నా ఒకడు 10th పాస్ అయ్యాను నేనేం చేయలేకపోతున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలి, కోర్సెస్ ఆఫర్ చేయాలి, సో హీ షుడ్ గ్రో బెటర్. కానీ ఈయనేం చేశారో తెలుసా అండి, వాలంటీర్ల కింద నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, వాలంటీర్లు ఆర్ యువర్ కార్యకర్తాస్, వాలంటీర్లు ఒక ఉద్యోగమా? వాలంటీర్లు ఎవరైనా వచ్చి సంక్షేమం కోసం పాటుపడిన వాళ్ళైనా, కరెక్ట్గా పలికానండి నేను ఇప్పుడు. సో ఇలాంటి పాటుపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాలంటీర్లు డెవలప్ చేశాను అని చెప్పుకుంటుంటే రాష్ట్రం ఏమవ్వాలండి? ఇంకా జాబ్ క్రియేట్ చేశాను అంటే ఏ రకంగా జాబ్ క్రియేట్ చేశారు? ఇలా ఫైబర్ నెట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ ఇచ్చుకోవాలని చెప్పి జీవీ రెడ్డి క్వశ్చన్ చేశాడు మొన్న. ఇంకా వాళ్ళని పేరోల్ వచ్చి తీయట్లేదు ఏంటని చెప్పి. ఇది మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్, మీకు సేవలు చేసేవాళ్ళని. ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ యూ హెవ్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ టు బెనిఫిట్ యువర్ పార్టీ అండ్ యువర్ పాకెట్. ఇంటిళ్లలో మనుషులకు సర్వేలాగా పంపించి ఇళ్లలోకి పంపించి వాళ్ళ వివరాలు తెలుసుకుని దీంట్లో మనకి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు, అదర్ సైడ్ ఓట్లు అయిన వాళ్ళు ఎవరిని మనం ఎలా హింసించాలి అని పక్కా ప్రణాళికతో ఉద్యోగాలు ఇచ్చి క్యాంప్గా పెట్టి ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసి, ఆ ప్రభుత్వం అరాచకం అంటారు, అరాచకాన్ని ఫామ్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన సో కాల్డ్ పథకాలు అవి.